వచ్చి చేస్తూ వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి పాయింట్ని ఒక క్యాడెట్స్ కానీ ఎన్సిసి క్యాడెట్స్ కానీ లేకపోతే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే చాలా మందికి సిపిఆర్ గురించి అవేర్నెస్ ఉంది, కానీ దాని ఎగ్జాక్ట్నెస్ యాక్యురసీ ఏ ప్లేస్లో చేయాలి, ఎన్ని సెకండ్ చేయాలి, గ్యాప్ ఎక్కడ ఇవ్వాలి, లేకపోతే పల్స్ ఎక్కడ టెస్ట్ చేయాలి, ఈ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మరి బిఫోర్ మీరు ఆ ట్రైనింగ్ 2 minutes 3 minutes ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి ఎంతసేపు చేయాలి. ఇప్పుడు సపోజ్ నీకు మధ్య మధ్యలో చేస్తూ ఏదో ఒక 60-70 కంప్రెషన్ చేసిన తర్వాత నువ్వు ఆగిపోయి నీకు ఏదన్నా అనుకోవచ్చు అనుకో, ఇమ్మీడియట్గా విదిన్ 10 seconds మళ్ళీ రావాలి, అక్కడ నుంచి ఇంకొక 70 ఇవ్వాలి, టోటల్గా 150 చేయాలి, 5 times చేయాలి. అంటే ప్రతిదీ కూడా కూలంకషంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేర్పించినందుకు మా కళాశాల నుంచి ఈ డాక్టర్స్ అందరికీ కూడా, సో ఫస్ట్ ఫ్రమ్ మహేష్ గారికి, డాక్టర్ ఎస్ఎస్ఆర్ రెడ్డి గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, సుమ గారికి, అలాగే సపోర్ట్ చేసినటువంటి ఆ సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా, జూనియర్ డాక్టర్స్ అవచ్చు, మెడికల్ వీళ్ళందరికీ కూడా కళాశాల నుంచి, మా ఎన్సిసి క్యాడెట్స్ నుంచి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ నుంచి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లో చైతన్యవంతానికి యూజ్ చేస్తారని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెక్కడైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ముందు ఉంటారు, ప్రతి యాక్టివిటీని టేకప్ చేస్తారు. టేకప్ చేయడమే కాదు, ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి దాన్ని డెఫినెట్గా అది ఎవరికైతే రీచ్ అవ్వాలో అక్కడ వరకు రీచ్ అయ్యేటట్టుగా చేస్తారని కళాశాల తరఫున మీ తరఫున నేను స్టార్స్ హామీ ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో మన కళాశాలకు మీరు అందరూ మనకి ఇచ్చేసి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు కాబట్టి చిరు సత్కారం శాంతంతో సత్కరించాలనుకున్న డాక్టర్స్ని. అంతేకాదు ఈరోజు కూడా ఇది కూడా ఉంది, ఎందుకంటే కార్గిల్ విజయ్ దివస్ అది 26 July ఎప్పుడు జరిపిస్తుంటాం. దాని గురించి కూడా ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక మీద. భాషా గారు, సో ఇది 1999లో ఈ చొరబాటు అంటే పాకిస్తాన్ సైనికులు మన ఇండియాలో ఉన్నటువంటి మన టెరిటరీలో ఉన్నటువంటి కార్గిల్ని మీదకి దండెత్తి ఆల్ ఆఫ్ సడన్ అటాక్ చేసినప్పుడు ఇంచుమించుగా భారతదేశంలో ఎన్జిఓస్ అన్ని సంఘాలు కానీ లేకపోతే ప్రతి పౌరుడు ఒక నినాదంతో వాళ్ళందరికీ ఆర్మీ ఫోర్స్ అందరికీ సపోర్ట్ చేసి దాంట్లో మనం విజయం సాధించాము. ఈరోజు 26 July ప్రతి ఇయర్ ఇది కార్గిల్ విజయ్ దివస్ అని జరుపుతూ ఉంటారు. సో అది కూడా ఇదే రోజు కావడం చాలా హ్యాపీ, ఎందుకంటే ఎన్సిసి క్యాడెట్స్ కూడా అది ఒక అంటే మన ఆర్మీ ఫోర్స్ ని వాళ్ళు చేసేటువంటి సేవల్ని మనం ఈ రోజున డెఫినెట్ గా గుర్తించి తీరాలి. సో దానికి కూడా అలాగే ఈ కార్గిల్ వార్ లో చాలా మంది సైనికులు అమరులయ్యారు. వారందరూ కూడా మనం ఒక హాఫ్ మినిట్ మౌనం కూడా పాటించాలి. మన లెఫ్టినెంట్ భాషా గారు ఒకసారి మీకు ఎడ్యుకేట్ చేస్తారు. ఓకే, ఒక చిన్న 2 minutes